ఎస్వీ న్యూస్ కు స్వాగతం. దేవరుప్పుల మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన డీసీసీబీ బ్యాంక్ బ్రాంచ్ను ముఖ్య అతిథిగా విచ్చేసి పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బ్యాంకు నూతన కార్యాలయాన్ని ప్రారంభించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బ్యాంకు సిబ్బంది, అధికారులు మరియు స్థానిక ప్రజలతో కలిసి శాఖ కార్యకలాపాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువ కావడం ఎంతో సంతోషకరమని అన్నారు. రైతులు, మహిళా సంఘాలు, యువత, చిన్న వ్యాపారులు సులభంగా రుణాలు పొందడంతో పాటు వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఈ డీసీసీబీ బ్యాంకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజలు డిజిటల్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకుని ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందాలని కోరారు. సార్ ఇక్కడ ఒకసారి ప్లీజ్ సార్ పట్టుకోండి. ఓకే ఓకే డన్. ఓకే ఓకే కంగ్రాచులేషన్స్. అండ్ అందరూ కూడా ఇక్కడ రైతులు వస్తారు కాబట్టి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని చూడవలసిందిగా మీ స్టాఫ్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను. కన్సిడర్ చేయాలి. ఒక 5 నిమిషాలు అయిపోయింది. ప్రింట్ ఉంది కాదు. తెలంగాణ ఉద్యమం మీద, తెలంగాణ ప్రజల పరిపాలన మీద, తెలంగాణ ఏర్పడ్డ దాని మీద
గత 3-4 సంవత్సరాల నుండి దేశ ప్రధాని మోడీ దగ్గర నుంచి మొదలు పెడితే కొన్ని రాష్ట్రాల వాళ్ళు, అట్లాగే ముఖ్యంగా సీమాంధ్ర నేతలు తెలంగాణ ఉద్యమాన్ని కించపరుస్తూ, తెలంగాణ ఏర్పడిన దాన్ని కూడా కించపరుస్తూ ఒక ద్రోహపూరితమైనటువంటి, ఒక కుట్రపూరితమైనటువంటి, ఒక మోసపూరితమైనటువంటి విధానంగా ఇక్కడ అవమానం చేస్తున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా గత 5-6 రోజుల నుండి పవన్ కళ్యాణ్ మరియు వాళ్ళ జనసేన కూటమి వాళ్ళు చేస్తున్నటువంటి విష ప్రచారం, తెలంగాణ మీద చేస్తున్న విష ప్రచారం మీద దాన్ని నిరసిస్తూ హుస్నాబాదు ఒక ఉద్యమ గడ్డ మీద నుంచి దేశీ పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన మేము ఒక నిరసన తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి తెలంగాణ ద్రోహులు పవన్ కళ్యాణ్ లాంటి ఒక సినిమా యాక్టరు తన నటన ధోరణితో, సినిమా డైలాగులతో